నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈరోజు ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషణ చేసుకుందాం. దయచేసి పొలిటికల్ వ్యాస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. తెలంగాణలో రాజకీయాలకు సంబంధించి పార్టీల చేరికలు పెరిగిపోయినాయి, అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎల్పీని విలీనం చేసుకోవాలనుకుంటున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డితో మొదలైంది మళ్ళీ అనేటువంటిది క్లారిటీ ఉందిగా. సీనియర్ నేతల నుంచి కాంగ్రెస్ ఆపరేషన్ స్టార్ట్. పోచారం చేరికతో బీఆర్ఎస్కు షాక్. ఎర్రబెల్లితో పాటు మరికొందరు చేరతారంటూ లీకులు. గ్రేటర్ గులాబీని జీరో చేసే ప్లాన్. గెలిచిన ఎమ్మెల్యేతో చర్చలు ఫినిష్. పాత టీడీపీని అందరికి ఇప్పటికే ఆల్రెడీ అయిపోయింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి జాయిన్ అయిపోయిండు. బండారు లక్ష్మారెడ్డి మన ఉప్పల్ ఎమ్మెల్యే ఆల్రెడీ జానారెడ్డితోటి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోటి ఆయన భేటీ అయ్యాడు. దానం నాగేంద్ర నిన్న గాంధీ భవన్లో మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ దాదాపుగా ముఠా గోపాలు, గారికపూడి గాంధీ వీళ్ళందరి పేర్లు చెప్పేసిండు. దాదాపుగా 10 మంది పేర్లు. వివేకానంద అందరూ రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి. మల్లారెడ్డి ఎప్పుడో నుంచో చేరుతా అన్నాడు, కానీ ఆయన చేరికపైన ఇంకొంత క్లారిటీ రావాలనేటువంటిది ఉంది. 2-3 రోజుల్లో, ఈ 2-3 రోజుల్లో వస్తుంది, మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. నాయకులంతా కూడా బీఆర్ఎస్లో గెలిచిన ఎంపీలలో 13-14 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేటువంటిది ఖాయమైపోయింది. అయితే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి సింపుల్గా వెళ్ళిపోయాడు. గతంలో స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి. సాధారణ ఎమ్మెల్యేలు పోయారంటే ఒక రకంగా ఉంటుంది, కానీ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి పోవడం అనేటువంటిది కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. కేసీఆర్ ఈ విషయంలో కొంత ఆలోచన చేసుకోవాలి. ఎవరు వేరు ఏంటి అనేటువంటిది, ఎవరు పోతున్నారు, ఎవరు ఉంటున్నారు. బండారు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నాయకులతో భేటీ అయ్యాడు, పోతాడా లేదో తెలియదు. ఎన్నికల ముందు అక్కడ ఉన్నటువంటి సుభాష్ రెడ్డిని కాదని బండారు లక్ష్మారెడ్డి టికెట్ ఇచ్చి మరీ గెలిపించుకున్నారు. దానం నాగేంద్ర ఏ పార్టీ నుంచి వచ్చాడు, ఏ పార్టీ పోయాడు. కడియం శ్రీహరి అంటే ఎవరు కూడా కేసీఆర్ మీద ప్రేమతోనో లేదంటే ఆ పార్టీ మీద ప్రేమతోనో రాలేదు. కేవలం అధికారము అవసరమనేటువంటి కొన్ని పరిస్థితుల దృష్ట్యా మాత్రమే వచ్చారనేటువంటిది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది. కేసీఆర్ ఎవరెవరికి టికెట్లు ఇచ్చినారంటే ఓడిపోయిన తర్వాత ఏ పార్టీలో కూడా ఏ నాయకుడు మిగలడు. గెలిచిన పార్టీలోకి అందరూ వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి, ఒక్క పార్టీకి 119 స్థానాల్లో 119 కేవలం ఒక 7 సభ్యులు తప్ప 7 ఆ మజ్లిస్ దగ్గర ఇంకొవ్వడు గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి మిగిలినటువంటి 112 స్థానాల్లో అందరూ ఒకే పార్టీలో గెలిపించేస్తూ వెళ్ళిపోతుంది. ఈ మళ్ళీ ఎన్నికల తర్వాత మారిండు, ఈ పార్టీ వచ్చింది, ఆ పార్టీ వచ్చింది, ప్రతిపక్షం ఉన్నది, ప్రజాపక్షం ఉన్నది అనేటువంటి మాటలు చెప్పడానికి అవకాశం ఉండదు. ప్రజలు అయ్యో మేము వేసినటువంటి ఎమ్మెల్యే, ఓటేసినటువంటి ఎమ్మెల్యే పక్కకు పోయింది అనేటువంటి మాట కూడా రాకుండా పోతుంది కదా, అది కూడా వెళ్ళిపోతుంది సింపుల్గా. అందరూ 112 స్థానాల్లో ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను ప్రజలంతా గెలిపించాలి. అందరు మాట్లాడుకోవాలి, ప్రజలంతా ఒకే మాట మీద ఉండి ఒక పార్టీకే గెలిపిస్తాం. గెలిచిన తర్వాత ఈయన అందులో పోయి మళ్ళా ప్రతిపక్షానికి ఓటేసిన తర్వాత ఈయన అందులోకి పోయిన తర్వాత ఉపయోగమే ఉన్నది. సో ప్రజలంతా కూడా కోట్ల మంది ఒకేసారి తీర్మానం చేసుకొని ఒకే పార్టీకి ఓటేస్తే ఏ లొల్లి ఉండదు. కేసీఆర్, హరీష్ రావు అందరూ ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే, పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఓడిపోవాలి, అందరూ ఓడిపోవాలి, ఒకే పార్టీ ఉండాలి. లేదంటే ఈ పార్టీ అన్నీ ఒకటే గెలవాలి, ఆ పార్టీ అంతా ఓడిపోవాలి. అప్పుడు ఈ గొడవే ఉండదు. ఎవరున్నారు ఏంటి, కేసీఆర్ ఇప్పుడు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశము, ఓటమి పైన రివ్యూలు లేవు, చేరికలను తప్పుపట్టలేని దుస్థితి. ఇప్పటి వరకు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్ కాంగ్రెస్కి వెళ్ళిపోయారు, తీర్థం పుచ్చుకున్నారు. తీర్థం అంటే పవిత్రమైన పదం, మళ్ళీ తీర్థం అనేటువంటి పదాన్ని నెగిటివ్గా వాడాల్సినటువంటి అవసరం లేదు. కానీ త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతున్న దాంట్లో నిన్న దానం నాగేందర్, మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి దాని ప్రకారం అయితే దాదాపు ఒక 10 మంది పేర్లు ఆల్రెడీ వచ్చేసినాయి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎప్పుడెప్పుడని వాళ్ళే ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అంటున్నారు. తప్పెవరిది? ఏ పార్టీ అయినా సరే, కేసీఆర్ అయినా సరే, కాంగ్రెస్ అయినా. ఇప్పుడు రేపు పొద్దుగాల కాంగ్రెస్ కనుక ఓడిపోతే, వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ కనుక ఓడిపోతే ఎవరైతే ఈ పార్టీలు మారిరో వాళ్ళందరూ కూడా ఒక్క విషయాన్ని మనం ఎక్కడ తప్పుపట్టలేమంటే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయింది కాబట్టి
ఆ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలు చేసినటువంటి వాళ్ళు ఎటెళ్ళాలనేటువంటి దాంట్లో సందిగ్ధత అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నది. మళ్ళా టీడీపీ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేలు గెలిచేటువంటి స్థాయిలో లేదు. ఎన్నో 4 ఓట్లు పడితే పడి ఉండవచ్చు. కానీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరినటువంటి వాళ్ళను, లేకపోతే కాంగ్రెస్కి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి వెళ్ళిండు, కొందరు బీఆర్ఎస్కి వెళ్ళినటువంటి వాళ్ళని అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏం చేయలేం మనం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదా వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్కో ఇంకొక పార్టీకో వెళ్ళిపోవడంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఆ పార్టీ మునిగిపోయింది కాబట్టి, ఆ పార్టీ లేదు కాబట్టి, ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైంది కాబట్టి, ఆ పార్టీ మనుగడ లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు టీఆర్ఎస్లో చేరారంటే చేర్చుకున్నా కూడా ఇంకేమీ చేయలేనటువంటి పరిస్థితి. అప్పుడు వాళ్ళకి ఎక్కడో దగ్గర అవకాశం రావాల్సిందే. అందరూ అట్లా అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళడానికి క్యూ కట్టిరు. సేమ్ అట్లనే 2014 ముందు పట్నం మహేందర్ రెడ్డి ఎట్లయితే చేరిండో అప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరి అప్పటికప్పుడు టికెట్లు తీసుకొని గెలిచాడు పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళందరూ కూడా. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చేరినటువంటి వాళ్ళు అనేక మంది, మల్లారెడ్డితో సహా, దానం నాగేందర్తో సహా అనేక మంది అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ నుంచి, కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళేమో అవకాశవాదులని చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ పార్టీలోకి 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, గెలిచిన ఎమ్మెల్యేలు లేదా గెలిచిన ఎమ్మెల్సీలు వాళ్ళంతా అవకాశవాదము, అప్పుడుకున్నటువంటి పరిస్థితులు, అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ చేస్తున్నటువంటి వ్యవహారాలు. ఇప్పుడేమైంది, కేసీఆర్కు ఆయనదే రాజశేఖర్ రెడ్డి అంతకుముందు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకొని తప్పు పని చేసిండు అనేటువంటి మాట చెప్పుకోవచ్చు. ఈ చేరికలకు ఎవరు కారణము? అప్పుడు ఈ చేరికలు తెలుగుదేశం పార్టీ మొత్తం పోవడానికి ఆ చేరికలకి కారణం ఎవరు? మళ్ళా ఓటుకు నోటు కేసులో మళ్ళీ చంద్రబాబు నాయుడే కారణం. ఈ పార్టీల ఫిరాయింపులకు కారణం 2016లో ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు ఎవరు చేసిరు? చంద్రబాబు నాయుడు చేసిండు. అప్పుడు చంద్రబాబు నాయుడు పక్కన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారము ఆయన ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి దాన్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారా పట్టుకున్నటువంటిది కేసీఆర్. అప్పుడేమైంది, చిర్రెత్తుకు వచ్చినటువంటి కేసీఆర్ నా పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకులకు అడుగులకు మడుగులు వచ్చి ఇట్లాంటి పనులు చేస్తారా అని మొత్తం ఉన్న టీడీపీని అంతా విలీనం చేసుకున్నాడు. టీడీపీ 15 మంది గెలిస్తే అందరూ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీనికి విలీనం చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీని ఎక్కడ బుల్డోజ్ చేస్తుందో, ఎక్కడ ఇది చేస్తుందో అని మొత్తం తీసుకుపోయాడు. ఇప్పుడు ఎవరిని తప్పు పట్టాలి? అంతకుముందు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 5 మందిలో మందాడి సత్యనారాయణ రెడ్డి, జగ్గారెడ్డి, శారారాణి, ఇంకోరు సంతోష్ రెడ్డి, ఇంకో 2-3 ఉండే వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నాడు. అప్పట్లో చేర్చుకున్నాడు. ఆల్మోస్ట్ అలా అప్పుడు కూడా హరీష్ రావు చేరడం అయిపోయింది. ఇక చేరికై తర్వాయి అనేటువంటిది వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోవడంతో హరీష్ రావు చేరిక వాయిదా పడింది. రెండోసారి అధికారంలోకి వచ్చినాక రాజశేఖర రెడ్డి దగ్గరికి హరీష్ రావు పోయిండు, కలిసిండు, ఏదో అధికారంలో ఆ అభివృద్ధి కోసం చేసిండు అనేటువంటి మాటలు ఉన్నాయి. కానీ అది కాదు, ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళడానికి సిద్ధమయ్యే వెళ్ళిపోయాడు అనేటువంటిది అప్పుడున్నటువంటి చర్చ. నిజమా అబద్ధమా దేవుడికి తెలుసు. హరీష్ రావుకు రాజశేఖర రెడ్డికి ఇద్దరికి తెలుసు. రాజశేఖర రెడ్డి చచ్చిపోయింది కాబట్టి తెలియదు. ఆయన ఇంకొకరితో షేర్ చేసుకుంటే చెప్పాలి, హరీష్ రావు మాత్రమే చెప్పాలి. కాకపోతే ప్రజల్లో ఉన్నదైతే అదే, కాంగ్రెస్ పార్టీలో చేయడానికి సిద్ధమైన తర్వాత రాజశేఖర రెడ్డి సెప్టెంబర్లో చచ్చిపోయిన వెంటనే హరీష్ రావు కూడా ఆగిపోయిండు. అంటే టీఆర్ఎస్ పార్టీని చీల్చడం కోసము రాజశేఖర రెడ్డి పూర్తిస్థాయి ప్రయత్నం చేసిండు. మళ్ళీ ఆయనే అధికారంలో ఉంటాడు అనుకున్నాడు, దేవుడు చంపేసిండు కాబట్టి ఇంక మనం చేసేది ఏమీ లేదు ఆ రోజుల్లో. ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది 2014లో. రాజశేఖర చచ్చిపోయినాక 5 ఏళ్లలోనే తెలంగాణ వచ్చింది, ప్రభుత్వం వచ్చింది, అయిపోయింది, అంత అయిపోయింది. 2014లో హాయిగా వాళ్ళది వాళ్ళు చేసుకుంటుంటే ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకుంటున్నారు. అవకాశం ఎవరిచ్చిరు? చంద్రబాబు నాయుడు చేసినటువంటిది మళ్ళా సేమ్ అదే పని. చంద్రబాబు నాయుడు స్టీవెన్సన్ దగ్గరికి పోవడము, డబ్బులు పంపించడము, మిగిలినటువంటి ఎమ్మెల్యేల దగ్గరికి పోవడము, కొనుగోలు చేస్తాడనేటువంటి ప్రమాదం రావడము, దాంతో ఆ టీడీపీ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అందరినీ టీఆర్ఎస్ పార్టీలో చేర్పించేసుకున్నాడు. తప్పెవరిది? ఇప్పుడు
ఎవరిది తప్పనాలే, ఎవరిది ఒప్పనాలే? అన్ని పార్టీలు ఈ విషయంలో ఏకకంఠంతో ఉండాలి, ముక్తకంఠంతో ఒక మాటను చెప్పాలి. ఇగో ఇట్లా కాదు, మేము గెలిచిన తర్వాత కొన్ని ప్రత్యేకంగా ఎవరికి తక్కువ లేవు. ఈయనకు 64 వచ్చినాయి, అంతకుముందు ఆయనకు 62 వచ్చినాయి కేసీఆర్కు. తర్వాత 88 వచ్చినప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళను 12 మందినేమో తీసుకున్నాడు. తప్పెవరిని పట్టాలి? సో అప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ సర్కారును నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు. ఆ కోపంతో ఓటుకు నోటు కేసు వచ్చింది. దాంతో చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాజధాని అని చెప్పేసి హైదరాబాద్లో ఉండకుండా భయపడి ఆంధ్రాకు పోవాల్సినటువంటి పరిస్థితి ఓటుకు నోటు కేసు తర్వాతనే వచ్చింది కదా. సో వీళ్ళది తప్ప, వాళ్ళది తప్ప, గెలిచిన వాళ్ళది తప్ప, ఎవ్వరు తప్పలేదు. ఆఖరికి మోసపోయేది ఎవరంటే ప్రజలు మాత్రమే. చివరాఖరికి మోసపోయేది ప్రజలు మాత్రమే. ఏ ప్రజలైతే నమ్మి పలానా పార్టీకి అక్కడ ఓటేసి గెలిపించారో ప్రజాస్వామ్యం ప్రకారము ఆ ప్రజలంతా కూడా మోసపోయారు. ఇవాళ కేసీఆర్ కూడా ఎవరెవరు మోసం చేశారు, ఎవరిని నమ్మారు, మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఎందుకు ఇవ్వలేదు, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చి 2001 నుంచి పార్టీలో ఉండి మీకు అందుబాటులో ఉండి మీకు మంచి చెడు ఉన్నప్పుడు, పచ్చడి మెతుకులు తిన్నప్పుడు, అటుకులు బుక్కినప్పుడు ఎంట ఉన్నటువంటి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేని గెలిపించుకోవడంలో తప్పలేదు కదా. వీళ్ళందరూ వెళ్ళిపోతారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు అధికారం కోసం, స్వార్థం కోసం, అవకాశం కోసమే వచ్చినటువంటి వాళ్ళు అనేటువంటి విషయం తెలియదా? రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే కూడా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఎవరైతే వాళ్ళంతా కాంగ్రెస్లో చేరారో వాళ్ళే మళ్ళా రేపు వచ్చేటువంటి అధికార పార్టీలోకి జంప్ అవ్వడం ఖాయం. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే కేసీఆర్ ఇవన్నీ జరుగుతుంటే ఏం చేస్తున్నాడు? జలకిస్తున్న నమ్మకస్తులు. పోచారం శ్రీనివాసరెడ్డి అంతకుముందు ఒక మాట వైరల్ అవుతుంది బాగా. దేవుళ్ళు లెక్క కేసీఆర్, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నా జీవితం ఉన్నంత వరకు నేను కేసీఆర్ తోటే ఉంటా, మంచిగా నన్ను చూసుకున్నాడు కేసీఆర్ అనేటువంటి మాట చెప్పి అయిపోయింది. కేశవరావు ఇప్పుడు మేయర్ కూడా వెళ్ళిపోతారు. కేశవరావు కూడా ఆల్రెడీ తిరుగుబాటు చేశారు. తెల్లం వెంకట్రావు అంటే ఏకంగా ఆయన బీఆర్ఎస్, ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనిషి ఇంట్లోకి వచ్చేసిండు. కడియం శ్రీహరి, రంజిత్ రెడ్డి, లేకపోతే మహేందర్ రెడ్డి, ఎవరు వీళ్ళంతా? వాళ్ళందరికీ సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? వీళ్ళందరూ వెళ్ళిపోతే కేసీఆర్ చేసేది ఏంటి? ఓటమిపై రివ్యూలు లేవు, చేరికలను తప్పుపట్టలేని స్థితి. 27 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కాంగ్రెస్ లీడర్లు ఇంత జరుగుతున్నా కూడా మౌనంగా ఉండాల్సిన స్థితిలో తమ అధినేత ఉన్నారంటూ బీఆర్ఎస్ లీడర్లు ఆవేదన వెలిపిస్తున్నారు. 2014-18లో విపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో గులాబీ పార్టీలో చేర్చుకున్నారు. 2018లో ఏకంగా అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా ఫిరాయింపులను ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అయితే అదే తరాల్లో చేస్తుంది. ఇది కాంగ్రెస్ మొదలుపెట్టిందా, బీఆర్ఎస్ మొదలుపెట్టిందా? అంతకుముందు మళ్ళీ కాంగ్రెస్ని చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ విషయంలో నిందించాల్సింది కాంగ్రెస్ పార్టీనే. ఎన్నికల ముందు పార్టీని వీడి ఇంకో పార్టీలో ఎన్నికల సందర్భంలో చేయడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటిది. కానీ గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీ రాజీనామా చేయకుండా మార్చుకున్నది కూడా మొదట కాంగ్రెస్ పార్టీయే. 2009లో చేసిన పని అదే. 2009లో రాజశేఖర రెడ్డి చేసింది కాంగ్రెస్ సర్కారే మాత్రమే చేసింది. అది గుర్తుంచుకోవాల్సింది. తర్వాత కేసీఆర్ కూడా అదే తప్పు చేసిండు. ఆయన ఏమంటాడు? కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది కాబట్టి మేం చేసామనేటువంటి మాట చెప్తాడు. కాంగ్రెస్ చేసినటువంటి తప్పులకు మాత్రమే మేము చేసినాం, చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పులకు మాత్రమే మేము చేసినాం అనేటువంటి మాట అంటాడు. సో ఇప్పుడు ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేటువంటిది ప్రజలు, మీరంతా కూడా నిర్ణయించుకోవాల్సింది. ప్రజలు, మనమంతా కూడా నిర్ణయించుకోవాల్సింది. ప్రజలు నిర్ణయించుకోవాలి తప్పెవరిది ఒప్పెవరిది అనేటువంటిది. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్నది. కేసీఆర్ సొంత జిల్లాకు చెందిన మెదక్ సీట్ సైతం గెలవలేకపోయింది. ఆ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కేసీఆర్ బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే హైదరాబాద్లో తన ఇంటికి వచ్చి వెళ్తున్నారు. ఎక్కువ సమయం ఫామ్ హౌస్లోనే గడుపుతున్నారు. ఎవరైనా లీడర్లు మాత్రమే కలుస్తున్నారు తప్ప ఇంతవరకు పార్టీ ఎమ్మెల్యేలను లీడర్లను పిలిచి లోక్సభ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయినటువంటి మాట. ఒకవైపు ఘోర ఓటమి, మరోవైపు పార్టీ నుంచి ఎమ్మెల్యేల వలసలు, రెండు అంశాలను చూస్తున్న కేసీఆర్ మౌనంగా ఉండడం వెనుక రాజకీయ వైరాగ్యము పార్టీలో జరుగుతున్నది. అందుకే ఆయన రెగ్యులర్ పాలిటిక్స్ను పట్టించుకోవడం లేదు. వైరాగ్యము పొందేంత లేకపోయినా ఆయన చేతిలో ఇప్పుడు ఏ ఆప్షన్స్ లేవు.
కేసీఆర్ చేతిలో వేరే ఆప్షన్స్ ఏం లేవు. ఎమ్మెల్యేలను ఎంతసేపు కట్టుదిట్టం చేయగలుగుతాడు? ఒక నెల 2 నెలలు బతలాడగలుగుతాడు, లేదంటే పక్కకు పోతాడు, అయిపోతుంది. ఆరూరు రమేష్ ఏం జరిగింది మనం చూసినాం కదా. కిడ్నాప్ చేసినట్టుగా తీసుకొచ్చి ఆ ఎర్రబెల్ దాకర్ కార్లు ఎక్కించుకొచ్చి కేసీఆర్ దగ్గర పట్టుకపోయి అయిపోయింది. ఈయన వచ్చి మళ్ళీ తెల్లారి బీజేపీలో చేరాడు, అయిపోయింది. సో పట్టుబట్టినా కూడా చేసేది ఏం లేదు కదా. మనస్ఫూర్తిగా ఉండాలి, అక్కడ ఇష్టంతో ఉండాల్సిందే. కానీ పట్టుబట్టి కిడ్నాప్ లాంటివి చేసినా, లేదంటే బలవంతం చేసినా, బెదిరించినా, బతిలాడినా ఉండేటోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు. ఉండేటువంటి వాళ్ళే ఉంటారు, పోయేటువంటి వాళ్ళే పోతారు. అయితే ఎవరు పోతారు? ఎమ్మెల్యేలందరిలో దాదాపుగా ఆ కుటుంబంలో ఉండేటువంటి 5గురు తప్ప ఎవ్వరు మిగిలేటువంటి పరిస్థితి లేదు. ఎవ్వరు మిగలరు, ఇంకెవ్వరు మిగలరు. మిగిల్చేటువంటి ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి చేయడు. రేవంత్ రెడ్డి ఏ రాజకీయాలు చేస్తున్నాడు? ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నాడా? టిట్ ఫర్ టాట్ చేస్తున్నాడా అంటే ఖచ్చితంగా చేస్తాడు. ప్రజలకు బయటికి ఏది కనబడకపోయినా, ప్రజలకు అది కనబడేటువంటి పరిస్థితులు లేకపోయినా ఖచ్చితంగా ఇది నేరుగా చేస్తుంది. ఏకంగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి ఆయనే పోయిండు. ఆయనే సొంతంగా ముఖ్యమంత్రి ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇంటికి పోయి పార్టీలో చేర్పించుకున్నాడు. ఆయన ఇంటికి పోయి, ఆయన ఇక్కడికి రాలేదు. అంటే ఎంత కీన్గా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అర్థమవుతుంది. ఎవరు ఆపలేరు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరకుండా ఎవరు ఆపేటువంటి పరిస్థితి మాత్రం లేదు. ఎవ్వరు ఆపలేరు. వీళ్ళు వాళ్ళు అందరూ కలిసిపోయేటువంటి పరిస్థితే ఉంటుంది. ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా అయిపోయింది. చేరికలకు క్యూ, సీనియర్ నేతల నుంచి కాంగ్రెస్ ఆపరేషన్ స్టార్ట్. ఎర్రబెల్లితో పాటు మరికొందరు చేరుతారంటూ లేకులు. గ్రేటర్లో గులాబీకి 0 చేసే ప్లాను. పాత టీడీపీ నేతలందరికీ నిన్న మనం చెప్పుకున్నాం కదా ఒక అనాలిసిస్లా. పాత రేవంత్ రెడ్డికి టచ్లో పోచారం శ్రీనివాసరెడ్డి కూడా పాత టీడీపీ నాయకుడే. వాళ్ళకు కలిసి ఒకసారి ఎమ్మెల్యేగా కలిసి పనిచేసినటువంటి అనుభవం కూడా ఉన్నది. సో కాబట్టి పాత టీడీపీ శ్రేణులు అందరూ పాత టీడీపీ శ్రేణులే ఉన్నారు ఇక్కడ. టీఆర్ఎస్ పార్టీల కడియం సీఆర్తో పాటు ఇప్పుడు పోతున్నటువంటి వాళ్ళు చాలామంది గతంలో టీడీపీలో పనిచేసినటువంటి వాళ్ళే. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేనో, షేర్లింగంపల్లి ఎమ్మెల్యేనో, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేనో వాళ్ళు కూడా గతంలో తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళే. తెలుగుదేశంలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళే 2014లో. సో వాళ్ళంతా కూడా కలిసి వచ్చేటువంటి ప్రయత్నమే చేస్తారు కదా. ఆపినా ఆగదు. ఉన్నటువంటి వాళ్ళతోటే మొత్తం వెళ్ళిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళతోటే పోరాటం చేస్తుందా, చెయ్యదా? కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన పైన, లేదంటే ఆ పార్టీ విధానాలపైన ఉన్న వాళ్ళతోటే ఇప్పటికైనా సరే. కానీ ఇంత చేసినాక కూడా రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ నుంచో బీజేపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకే టికెట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఫీల్డ్ మీద వాళ్ళకే బలం ఉందనేటువంటిది. రేపు ఈ పార్టీలు ఫిరాయించిన వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందనేటువంటి నమ్మకం ఉందా? నమ్మకం ఉంటుందా? కేసీఆర్ కూడా 2-3 టికెట్లు ఇవ్వలేనటువంటి స్థితి. ఇప్పుడు వీళ్ళు కూడా టికెట్లు ఇస్తారా ఏంటి అనేటువంటిది తెలియదు. ఏం చేస్తారో ఇంకా వాళ్ళ ఇష్టం. ఇది మొత్తానికైతే కేసీఆర్ ఏం చేయాలి? కేసీఆర్ కొడుకుని పక్కన పెట్టాలనా, లేకపోతే కూతుర్ని పక్కన పెట్టాలనా, అల్లుడిని పక్కన పెట్టాలనా? వాళ్ళని పక్కన పెడితే ఎవరికి భయం ఉండదు. ఏ నాయకుడిని చూసి, ఎందుకంటే అక్కడ ఎవరిని కూడా ఇంకో స్థాయిలో కేశవరావు లాంటి వాళ్ళకు సెక్రటరీ జనరల్ ఇచ్చినా కూడా ఆయన చేసింది ఏం లేదు. మొత్తం అంతా కేసీఆర్ చెప్పిందే జరుగుతుంది. కాబట్టి కేసీఆరే బాధ్యత ఎవరు వహించాలి? కేసీఆరే వహించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. చివరగా తెలంగాణలో తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీని బీఆర్ఎస్గా మారుస్తూ టీఆర్ఎస్ను ఎప్పుడైతే బీఆర్ఎస్గా మార్చడం మొదలుపెట్టిందో తెలంగాణ ఫ్లేవర్ ఆ పార్టీ నుంచి వెళ్ళిపోవడం మొదలైంది. గతంలో టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ను చీల్చేసారు, కాంగ్రెస్ చంపేసింది కాబట్టి కాంగ్రెస్ మళ్ళీ లేవదనుకున్నారు. కానీ ఏమైంది? 10 ఏళ్ళు కష్టాలు పడ్డదేమో కానీ రేవంత్ రెడ్డి వచ్చిండా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడా, కోమటిరెడ్డి ఉన్నాడా, శ్రీధర్ బాబు ఉన్నాడా, బట్టి ఉన్నాడా, వాళ్ళ వల్ల గెలిచిందా, వీళ్ళ వల్ల గెలిచిందా పక్కన పెడితే 10 సంవత్సరాల పాటు సప్రెషన్ ఎదుర్కొన్నది. 2014లో 19లో గెలిచిన ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామాల్లో సర్పంచుల స్థాయి నుంచి అందరూ అధికార పార్టీలకు పులోమని ఎక్కిపోయారు, కార్ పార్టీలకి. అయినా ఏమైంది? ఎవరు గెలుస్తారు? అసలు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే కరువైపోయారు అనేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలవగలిగింది. అంటే 10 ఏళ్ల పాటు దెబ్బతిన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లలో మళ్ళీ రివైవ్ కాగలిగింది. సో టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంటుందా? అది జాతీయ పార్టీ కాబట్టి రివైవ్ కాగలిగింది. బీజేపీ కూడా ఇక్కడ ఏం లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ మనుగడ సాగుతున్నది.
కమ్యూనిస్ట్ పార్టీలు ఎట్లయితే పూర్తిగా కొట్టుకుపోయారో, మొన్న గెలిచినటువంటి ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగా ఒకటి గెలిచింది, కానీ సిపిఎం ఏమున్నది, మొత్తం వాళ్ళు పోటీ చేసినటువంటి 27 స్థానాలలో అన్ని కలిపితే వచ్చినటువంటి ఓట్లన్నీ వాళ్ళ శక్తి ఎంత అనేటువంటిది అర్థమైపోయింది. సో వాళ్ళ శక్తి మీద సేమ్ అట్లనే కమ్యూనిస్టు పార్టీల లాగానే బీఆర్ఎస్ పార్టీ కూడా, ఎందుకంటే ఇటు తెలంగాణ అని చెప్పలేదు, మహారాష్ట్రకు వేరు ఆంధ్రాకు వేరు, వాళ్ళు తెలంగాణ అన్నారు, తెలంగాణ కోసమే అన్ని చేస్తామని ఆంధ్ర కాంట్రాక్టర్లను తెచ్చుకున్నారు, ఆంధ్ర నాయకులను తెచ్చుకున్నారు, ఆంధ్ర కోసం పనిచేసినటువంటి టీడీపీ నాయకులను తెచ్చి టీఆర్ఎస్లో పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఆ ఫ్లేవర్ పోయింది. ఆ తర్వాత బీఆర్ఎస్ అన్నారు, తెలంగాణ వచ్చింది, అభివృద్ధి చేసినవి అయిపోయింది, బీఆర్ఎస్ ఇక జాతీయ స్థాయిలో ఉంటుంది, ప్రధానమంత్రి కావచ్చు కేసీఆర్ అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమైంది, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆ అవకాశము 10 సంవత్సరాల తర్వాత అయినా సరే, ఇప్పటికే రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు నేనే కూర్చుంటా ఫెవికాల్ పెట్టుకున్నా అని చెప్తున్నాడు క్లియర్గా, స్పష్టంగా. నేను ముఖ్యమంత్రి సీటు మీద 10 ఏళ్ల పాటు ఫెవికాల్ పెట్టుకున్నా, 2 దఫాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, రాసి పెట్టుకుని అన్నాడు. అసలు 2023లోనే గెలుస్తుందో లేదో 2028 కోసం సిద్ధంగా ఉన్నామనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2023 గెలవడంతో ఇంక మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్నది. సరే, తాను ఒకటి తెలిసే దయం ఒకటి తెలవచ్చు, జగన్ అనుకోలేదా, నేనే మళ్ళీ గెలుస్తా అనుకొని రుషికొండలో బాత్రూమ్కి 26 లక్షలు, ఫ్యాన్కు 36 లక్షలు, మార్బుల్కు 10 కోట్లు పెట్టుకొని వేసుకొని పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టుకున్న తర్వాత ఏమైంది, కొడితే ఎక్కడికో వేయండి అధపాతాళానికి, జనం నుంచి తిరుగుబాటు వస్తే. రేపొద్దుగాల రేవంత్ రెడ్డి మళ్ళా గెలవచ్చు, గెలవకపోవచ్చు, కానీ టీఆర్ఎస్ పార్టీ మళ్ళా రివైవ్ అవుతుందా కాదా అనేటువంటిదే ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న. కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత అనుకూలత ఇక్కడ ఉన్నటువంటి పార్టీకి ఉండకపోవచ్చు. ఏం చేసినా తెలంగాణ సెంటిమెంట్ అనేటువంటి ఒక్కటి ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు సింగరేణి, బొగ్గు గనులు అనేటువంటిది ఒకటి తీసుకొచ్చి తెలంగాణకు కాంగ్రెస్ బీజేపీ అన్యాయం చేసిందని చెప్పవచ్చు. కానీ ఎన్ని చేసినా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కు అధికారము, వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కూడా అనేకమైనటువంటి విషయాలు వస్తాయి. వాళ్ళ కుటుంబ పరిస్థితులు, వాళ్ళు చేసినటువంటి అహంభావమైనటువంటి పరిస్థితులన్నీ కూడా జనంలోకి వస్తాయి.